నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం గచ్చిబౌలిలో ఉన్నటువంటి కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం. గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ పెద్ద ఎత్తున ఒక విషయం మీద చర్చ జరుగుతూ ఉన్నది. రాజ్ తరుణ్ లావణ్య కేసు, అయితే రాజ్ తరుణ్ మీద లావణ్య కేసు పెట్టినప్పటి నుంచి ఈ కేసు పూటకో మలుపులు తిరుగుతూ అయితే ఉన్నది. సో దీంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి శేఖర్ భాష అయితే గత ఇంటర్వ్యూలలో కానీ, వేరే వేరే ఛానల్స్లలో కానీ మనం చూసామంటే లావణ్యకు సంబంధించినటువంటి అన్ని వీడియోలు ప్రతి ఒక్కటి అంటే ఏంటంటే ఆమె చేసినటువంటి కాల్ రికార్డింగ్స్ కానీ లేపు ఆమె చేసినటువంటి డ్రగ్స్లో ఇరుక్కున్నదని చెప్పేసి కొన్ని కొన్ని వీడియోలు అయితే బయట పెట్టడం జరిగింది. సో దాంట్లో భాగంగానే శేఖర్ భాష ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్న టైంలో ఇచ్చిన సందర్భంలోనే నైట్ అంటే 10:30 ఆ టైంలో అయితే ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో లావణ్యతో పాటు ఇంకో ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్ దందా అంతా కలిసి శేఖర్ భాష మీద దాడి చేసిన ఘటనలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం హాస్పిటల్ ముందే ఉన్నాం. ఒకసారి చూద్దాం, అసలు ఒకసారి మనం చూడొచ్చు, అంటే విజువల్లో చూడొచ్చు శేఖర్ భాషని. అంటే ఏంటంటే ఇంటర్వ్యూ నుంచి వచ్చేటప్పుడు పెద్ద ఎత్తున ఒక ముగ్గురు ముట్టడించి, నలుగురు రౌడీలు ముట్టడించి ఆ డ్రగ్స్ దందా అయితే నా మీద దాడి చేస్తున్నారని చెప్పేసి ఆయన అయితే చెప్తా ఉన్నారు. ఒకసారి విజువల్లో చూడొచ్చు మనం. ఆల్మోస్ట్ అంటే ఆయన ఏంటంటే చేతికి ఇక్కడ ఉన్నటువంటి ఎముక పెద్దగా గాయమైంది. సో దాంట్లో భాగంగానే 10:30 అంటే ఏంటంటే ఆ టైంలో ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటికి వెళ్తున్న టైంలో ఒంటరిగా ఉన్నటువంటి క్యాండిడేట్ని ఆయన చూసి వీళ్ళు దాడి చేశారని చెప్పేసి అయితే శేఖర్ భాష అయితే మనతో పాటు చెప్తా ఉన్నాడు. సో ఇంకోటి ఏంటంటే నిన్న అంటే దాదాపు అంటే ఒకసారి అంటే మనం మొన్న తిరగబడరా స్వామి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ, లేకపోతే అంతకుముందు జరిగినటువంటి ఇంటర్వ్యూస్లలో కానీ మనం చూసాం లావణ్యకు శేఖర్ భాషకు పెద్ద ఎత్తున గొడవ అయితే జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఒక లైవ్ టెలికాస్ట్ షోలో కూడా లావణ్య చెప్పు విసరడం జరిగింది. శేఖర్ భాషని చెప్పుతో కొట్టిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాయి. దాంట్లోనే ఇంకొక ఛానల్కి ఇంటర్వ్యూకి ఇచ్చి వెళ్తున్న టైంలో అంటే ఏంటంటే నేను అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి వస్తున్న టైంలో నా మీద లావణ్యతో పాటు రెచ్చగొడుతుంది, మిగతా ముగ్గురు వ్యక్తులు నా మీద దాడి చేశారని చెప్పి శేఖర్ భాష అయితే మనతో పాటు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం హాస్పిటల్ ముందే ఉన్నాం. సో ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి బోన్ ఒకటి అనేది ఫ్రాక్చర్ అయింది అండ్ చేతికి కూడా గాయాలైనాయి. వేసుకున్నటువంటి బట్టలు కూడా చించుకుంటూ పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగి ఆయన మీద దాడి చేశారని చెప్పేసి శేఖర్ భాష అయితే చెప్తా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే మెయిన్గా దీంట్లో మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం ఏంటంటే దీంట్లో మెయిన్గా కీ రోల్ అంటే ఇంత మునుపు లావణ్యతో పాటు ఉన్నటువంటి ఇద్దరు క్యాండిడేట్స్ మరి ఎవరైతే ఉన్నారో ప్రీతి ఉదయ్లు కూడా సో శేఖర్ భాష వాళ్ళిద్దరూ వెలుగులోకి తీసుకొచ్చాడు. సో వాళ్ళిద్దరికి లావణ్యనే డ్రగ్స్ అలవాటు చేసింది అని చెప్పేసి ఆమె మీడియా ముఖంగానే వాళ్ళిద్దరు అయితే ఒప్పుకోవడం జరిగింది. సో ఆమె కాకపోతే ఏంటంటే ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వేరే ఛానల్కి ఇంటర్వ్యూకి ఇచ్చి నైట్ 10:30 ఆ టైంలో 11 ఆ సమయంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇన్ఫర్మేషన్ అందంగానే లావణ్యతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అక్కడికి ఆ స్టూడియో దగ్గరికి వెళ్ళి శేఖర్ భాషని దాడి చేసిన సంఘటన అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన నైట్ అక్కడి నుంచి దాడి చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేస్తే అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్లో శేఖర్ భాష అయితే చికిత్స పొందుతూ ఉన్నాడు. సో దీని మీద అంటే ఏంటి అసలు అంటే ప్రస్తుతానికి అయితే మాట్లాడలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నాడు. సో దీని మీద ఏందని అయితే డాక్టర్లను అడిగి తెలుసుకుంటే సో సాయంత్రం కానీ లేకపోతే పొద్దున వరకు అంటే శేఖర్ భాష మాట్లాడే స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి డీటెయిల్గా ఆయన ఏం జరిగిందో చెప్తాడని చెప్పేసి శేఖర్ భాష అయితే డాక్టర్స్కి చెప్పాడు. సైగల్ ద్వారా చెప్పినట్టయితే మనకు తెలుస్తూ ఉన్నది. సో మొత్తంగా అంటే దాదాపు ఒక నెల రోజుల నుంచి ఈ విషయం మీద అంటే రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉన్నది. సో రోజుకో కొత్త కోణం అయితే వెలుగులోకి వస్తూ ఉన్నది. మొన్న అయితే మస్తాన్ సాయి ఎలా వచ్చాడో, నిన్న ప్రీతి కానీ లేకపోతే ఉదయ్లు కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. సో ఇంకా వేరే క్యాండిడేట్లు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ నేను బయటికి తీస్తా అని చెప్పేసి అయితే శేఖర్ భాష అయితే మనతో పాటు చెప్తా ఉన్నాడు. సో అంటే గతంలో ఉన్నటువంటి ఇంటర్వ్యూస్లలో కానీ, దిశకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ ఇది ఇప్పటిలా కాదు. సో ఇది ఒక పెద్ద ఎత్తున నేను ఒక పోరాటం చేస్తున్నా, ఈ పోరాటాన్ని నేను సక్సెస్ అయ్యే తీరుతా. లావణ్య లాంటి అంటే రాజ్ తరుణ్ మీద పెట్టినటువంటి కేసు తప్పుడు కేసు. సో రాజ్ తరుణ్ బయటకు వచ్చేంత వరకు నేను ఈ ఉద్యమాన్ని ఆపలేదని చెప్పేసి గతంలోనే శేఖర్ భాష అయితే చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం అదే తరహాలో ఇప్పుడు ఓన్లీ ఒక రాజ్ తరుణే కాదు, మిగతా వాళ్ళు అంటే ఏంటంటే ఇట్లాంటి ఉన్నటువంటి మిగతా క్యాండిడేట్స్ మీద కూడా నేను ఇలాంటి ఆ తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరి తరపున నేను పోరాడుతూ ఉన్నా. వాళ్ళ సైడు అబ్బాయిల సైడ్ ఎవరైతే ఉన్నారో జెన్యున్గా ఉంటారో వాళ్ళ సైడ్ పోరాడతా. సో ప్రస్తుతం అయితే రాజ్ తరుణ్ ఇరుకునబడ్డాడు. సో తప్పకుండా ఆయన మీద పెట్టినటువంటి తప్పుడు కేసుని నేను డెఫినెట్గా నేను అది ఎత్తివేసేంత వరకు నేనైతే పోరాటం చేస్తా అని చెప్పేసి శేఖర్ భాష అయితే చెప్తా ఉన్నాడు. సో ఇది మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.